హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు వాణీస్ వరల్డ్. ఈరోజైతే నేను హార్లిక్స్‌తో పుల్ల ఐసులు రెడీ చేశాను. చాలా చాలా ఈజీ. చాలా చాలా యమ్మీగా అప్పటికప్పుడే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేసేయొచ్చు. 3 ఇంగ్రీడియెంట్స్‌తో నేను ఈ హార్లిక్స్ ఐస్ పుల్లలైతే రెడీ చేశాను. సో, ఈజీ, టేస్టీ. సో, ఫస్ట్ నేను పాల పొడి, అట్లాగే 1.5 గ్లాసు చల్లని పాలు, ఆల్రెడీ కాచిపెట్టిన పాలనమాట. హార్లిక్స్ గడ్డ కట్టేసుంటే దాన్ని యూజ్ చేశాను. 1.5 గ్లాస్ పాలలో 2 స్పూన్ల హార్లిక్స్, 3 స్పూన్లు పాల పొడి. ఇవి బాగా మిక్సీలో వేస్తేనే బాగా మనకి క్రీమీగా తయారవుతుంది. సో, క్రీమీగా ఉంటే మనకి ఐస్ పుల్లలు బాగా వస్తాయన్నమాట. సో, ఇట్లా పాల పొడి వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కంపల్సరీగా వెయ్యాలి. ఫ్లేవర్ కోసం హార్లిక్స్ వేశాను. సో, మనకి హార్లిక్స్‌లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కంపల్సరీగా పిల్లలకి ఇలా చేసి ఇచ్చేయచ్చు. సో, ఐస్ బాక్స్‌లో ఒక 4 అయితే నేను పోసేస్తున్నాను. సో, దీనికి క్యాప్స్ కూడా స్టిక్స్‌తో పాటే వచ్చాయి కనుక డైరెక్ట్‌గా అలా పెట్టేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసి ఒక హాఫ్ డే ఉంచేసామంటే ఈజీగా మనకి పుల్ల ఐసులు రెడీ అయిపోతాయి. సో, యమ్మీ అంటూ పిల్లలకి అప్పటికప్పుడే హాఫ్ డేలో చేసి ఇచ్చేయచ్చు. సో, ఫస్ట్ తీయగానే మనం వాటర్లో కాసేపు 5 నిమిషాలు ఉంచామంటే ఈజీగా రిమూవ్ అయిపోతాయి. సో, యమ్మీ అంటూ ఐస్ క్రీమ్లు, పుల్ల ఐసులు చాలా చాలా టేస్టీగా రెడీ అయిపోయినాయి. సో, పిల్లలకి చాలా చాలా ఇష్టపడి తింటారు హార్లిక్స్ కాబట్టి. అందులో చాలా బెనిఫిట్స్, విటమిన్స్ చాలా ఉన్నాయి. సో, పిల్లలకి చాలా చాలా హెల్త్‌కి మంచిది. అలాగే పెద్దవాళ్ళు కూడా కంపల్సరీ తిన్నారంటే చాలా చాలా హెల్తీ అయిన ఈ ఐస్ పుల్లలు. సో, అంతే.